ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిలువను గురించినటువంటి వార్తను గురించి తెలుసుకోవడం ద్వారా మనం ఎంతో బలాన్ని పొందుకుంటాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఈ యొక్క లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాం. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి విరుతనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతున్న వివేకుల వివేకమును శూన్యపడుతున్న వ్రాయబడి ఉన్నది. కనుక జ్ఞానులు ఉండొచ్చు, వివేకులు ఉండొచ్చు, వారికి ఎంతో శక్తి బలం ఉండొచ్చు. ప్రతి లేఖనాన్ని గురించి వారికి ఒక జ్ఞానం కలిగిన స్థితిలో నుంచి వారు దాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితి ఉండొచ్చు. కానీ సిలువను గురించినటువంటి వార్త, దానిలో ఉన్నటువంటి శక్తి జ్ఞానులకి తెలియదు, వివేకులకు కూడా అది తెలియడం లేదు. కానీ రక్షించబడుతున్నటువంటి వారికి మాత్రం అది తెలుస్తుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, జ్ఞాని ఏమాయినో, శాస్త్రి ఏమాయినో, ఈ లోకపు తర్కవాది ఏమాయినో, ఈ లోక జ్ఞానముని దేవుడు విరితనంగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను విరితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన. ఎవరైతే శ్రమలో ఉంటారో, శ్రమల్లో దేవుని వెతుకుతూ ఉంటారో వారు మాత్రమే ప్రభు చెప్పేది వినగలరు. ఈ లోక జ్ఞానంతో నింపబడినటువంటి వారు అయితే దేవుడి సంగతిని వివేచింపలేరు. యూదులైతే వారు అంటున్నారు, సూచక్రియలు చేయమంటున్నారు. గ్రీసు దేశస్తులైతే జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకులు దాన్ని గ్రహించుకోలేక వారు వెరితనంలోనే వారు ఉన్నారు. ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అన్ని జనులకు వెరితనంగా ఉన్నాడు. యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. కాబట్టి ఈరోజు నీ సిలువను ఎత్తుకొని నువ్వు వెంబడించాలి. నీ సిలువ అనగా అనేకులు హింసిస్తూ ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు కొనసాగిపోవడమే సిలువ. ఆయనలో కొనసాగేటని కోరుకున్నటువంటి వారందరూ కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే సాగి వెళ్ళిపోతూ ఉండాలి. 26వ వచనంలో ఉంటుంది, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారినను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. కనుక ఏదైనా ఈ సంగతులన్నీ గ్రహిస్తూ ఉంటే ఈరోజు నీ సిలువను ఎత్తుకొని నువ్వు వెంబడించాలి. అప్పుడే ఆయనకి అనేక సంగతులు బోధించడం ప్రారంభిస్తూ ఉంటారు. అనేక సంగతుల్లో గొప్ప సన్నిధి నీకు తోడుగా ఉంచి నడిపిస్తూ ఉంటారు. కనుక ఎరగినటువంటి వారికి వెరితనంగా ఉంది, కానీ ఎరిగినటువంటి వారికి అది దేవుని శక్తి అని తెలుసుకోవాలి. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నాయన నీ గాయపడిన హస్తాలకు అప్పగించి స్తుతించుకుంటుండగా నీ మహిమను ప్రతి ఒక్కరి పట్ల కనపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. నీ సిలువ శక్తి యొక్క గురించినటువంటి వివరణ తండ్రి మా జీవితంలో ఉంచినందుకు వందనాలు నాయన. ఇంకను నడిపించి బలపరిచి కృప చూపించమని, నీ లేఖనాల్లో ఉండేటువంటి వివరణ నాయన మేము స్పష్టంగా తెలుసుకొని బలమునందునట్లుగా సహాయం దయచేయమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.